ఎస్తేర్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మొత్తం ఇక దేవుడు ఫేవర్ మొత్తం ఆమె మీదకే ఉన్నది. అందుకని ఆమె అంత డేర్ గా, ఆమె ఫుడ్ తీసుకోకపోయినా అంత డేర్ గా ఉంది. ఇన్సైడ్ అలంకరణ అనేది, ఇన్సైడ్ డెకరేషన్ అనేది, నా దేవుని ఫేవర్ అనేది ఏ అవుట్ సైడ్ కూడా మీదకి అది వచ్చేటట్లు చేయలేదు. నువ్వు దేనికోసం అయితే నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావో దాని మీద నీకు కాన్ఫిడెంట్ ఉండాలి. అది చూస్తారు వాళ్ళు ఫస్ట్. సేమ్ అట్లనే ఇక్కడ ఎస్సేది కూడా ఆమె ఫుడ్ తినట్లేదు కాబట్టి కొంచెం ఆమెకు నర్వస్ ఉండాలి. ఎందుకంటే తింటే వీళ్ళందరూ అందంగా తయారవుతున్నారు, కానీ నేను తినట్లేదు. తినకపోయినా నేను అందంగా తయారవడానికి ఖచ్చితంగా నాకు అది హెవెన్ ఫోర్స్ అయితే తప్ప మరేది కూడా నాకు హెల్ప్ చేయలేదు. ఎప్పుడైతే దినములు గడిచాయో, టైం అనేది ఎప్పుడైతే వచ్చిందో అందరితోటి లైన్ కట్టింది. రాజుకి ఇష్టమైనటువంటి వారి మీదకి చాచడానికి సిద్ధంగా దండం ఉన్నది. వీళ్ళందరూ కూడా ఎవరిని ఇష్టపడట్లేదు, ఎవరు చూసినా నచ్చట్లేదు. రాజు రాజు పెట్టిన ఫుడ్, రాజు ఇచ్చిన ట్రైనింగ్, రాజు ఆధ్వర్యంలో ఉన్న వీళ్ళే. బట్ అక్కడ జరిగిన విషయం ఏంటంటే రాజుకి అసలు ఎవరూ నచ్చట్లేదు. ఎవరు చూసినా కూడా వాళ్ళని పంపించేస్తున్నాడు, ఎవరూ నచ్చట్లేదు. అందరు అప్సెట్ అయిపోతున్నారు. అరే, రాజు ఆధ్వర్యంలో తిన్న ఫుడ్ తోటే మనము అందంగా కన్నికలుగా మనం మార్చబడ్డాం కదా, కానీ రాజు నచ్చట్లేదు. ఈ యొక్క ఎస్తేరు టైం అనేది ఎప్పుడైతే ఎస్తేరు కింగ్ దగ్గరకు వచ్చిందో, పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రజెంట్ చేస్తారు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మ మనల్ని అభిషేకించి ఆయన పని ఏందో తెలుసా? నువ్వు ఎక్కడికన్నా పో, ఏ టైంలో అయినా ఉండు, ఎక్కడైనా ఉండు, ఎప్పుడు కూడా హోలీ స్పిరిట్ దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తుంది. హోలీ స్పిరిట్ పనే అది. అందుకోసమనే నా ప్లేస్ లో దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్లేస్ లో నాకు బదులుగా నేను వెళ్ళిపోతున్నా గానీ నా ప్లేస్ లో నాకు బదులుగా నన్ను గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలియజేయడానికి నేను పరిశుద్ధాత్మను మీకోసం పంపిస్తున్నా. పరిశుద్ధాత్మ వచ్చింది ఎప్పుడు కూడా ఆయన గురించే ఆలోచన, ఎప్పుడు ఆయన యొక్క పవర్ ని రివీల్ చేయడానికి, ఆయన గ్రేట్నెస్ ని చెప్పడానికి, ఆయన గుడ్నెస్ ని చెప్పడానికే, ఆయన పనిని చెప్పడానికే, ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ని రివీల్ చేయడానికే హోలీ స్పిరిట్ ఉన్నది. అందుకోసమనే ఆయన గురించి మనకు తెలియాలన్నా, ఆయన యొక్క ప్లాన్స్ మన లైఫ్ లో రివీల్ కావాలన్నా ఒక్కటే సీక్రెట్, ఆత్మతోటి నువ్వు అభిషేకించబడి అన్య భాషల్లో నువ్వు మాట్లాడుతూ వస్తే నీ జీవితం గురించి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వడానికి బదులుగా ఒక కన్ఫర్మేషన్ అన్నది నీ జీవితానికి కనబడుతుంది. అప్పుడు నేను ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అది చేయాలా, ఇది చేయాలా, వీళ్ళని చేసుకోవాలా, వాళ్ళని చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్ ఉండదు నీకు. ఆత్మలో ప్రార్థిస్తే టంగ్స్ అనేవి ఒక్కరి సొంతం కాదు, సీక్రెట్స్ అనేవి ఒక్కరి సొంతం కాదు. ఎవరు ప్రార్థిస్తే, ఎవరు టంగ్స్ లో ప్రార్థన చేస్తే వాళ్ళకి దేవుడు సీక్రెట్స్ రివీల్ చేస్తాడు. అది ఆయన ఇచ్చిన గొప్ప అవకాశం మనకి. అందుకోసమనే ఎప్పుడైతే ఎస్తేరు రాజు ముందుకు వచ్చిందో, రాజుకి అర్థమైంది ఎస్తేరు పర్సనల్ లైఫ్ కోసము, లేదా ఆమె యొక్క గ్రేట్నెస్, ఆమె పరపతి కోసము, లేకపోతే నాకు వైఫ్ గా ఉండడానికి ఈమె రాలేదు, గాని ఈమె జనాంగాన్ని సేవ్ చేయడానికి, ఈమె మీద పెట్టినటువంటి భారాన్ని, ఆ ఫ్యూచర్ ని, ఆ డెస్టినీని ఫుల్ఫిల్ చేయడానికి ఒక బలమైనటువంటి తృష్ణతోటి ఈమె నా ముందుకు వచ్చింది. ఈమె సెల్ఫిష్ గా నా ముందుకు రాలేదు. ఈమె నేషన్ రక్షించుకోవడానికి, సేవ్ చేయడానికి ఈమె నా ముందుకు వచ్చింది. కాబట్టి దేవుడు వెంటనే రాజు కింగ్ యొక్క ఆ దండాన్ని అసలు సెకండ్ థాట్ లేకుండా ఆమె వైపు చాచేటట్టు దేవుడు చేశాడు. ఇక వెనక ముందు ఏం చూడలేదు, ఇక డైరెక్ట్ గా ఎస్తేర్ను చూడగానే రాజు యొక్క హృదయము ఎస్తేర్ తోటి కనెక్ట్ అయిపోయింది. ఆ ఫేవర్ అన్నది, ఆ దయ అనేది ఆమె మీదకి రిలీజ్ అయింది. అందుకోసమని అందరినీ తృణీకరించిన ఈ రాజు మాత్రం ఎస్తేరుని చూడగానే ఆమె మీద ఇష్టం అనేది కలిగింది. ఇప్పుడు నేను దాన్ని స్పిరిచువల్ గా నేను కోట్ చేస్తున్నా. దేవుని యొక్క బిడ్డలారా జాగ్రత్తగా వినండి. దేవుడు, అర్థమవుతుందా? ఆ యొక్క స్వజనులు ఎప్పుడైతే దేవుణ్ణి తృణీకరించారో, ఈ యొక్క వైఫ్ తృణీకరించినట్లుగా, రాజు యొక్క వష్టి తృణీకరించినట్లుగా దేవుని యొక్క జనాంగమే ఎప్పుడైతే ఆయనని తృణీకరించారో, దేవుడికి వెంటనే ఆయన యొక్క గాలి అనేది అన్య జనాంగమైన నీ వైపుకి మళ్ళింది. అన్య జనాంగమైన నీ వైపుకు మళ్ళీ దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను ఒక మొర్దెకాయలాగా నీ మీదకి పంపించి, నీ పనిని కాకుండా
పరిశుద్ధాత్మ ఏది చెప్తే ఆ పనిని చేయుటకు దేవుడు తన యొక్క అభిషేకాన్ని నీ మీదకి స్పెషల్ గా రిలీజ్ చేసి, నీ ఇంటి సొంత రిలేటివ్స్ ని లేదా నీ ఇంటి వరకే కాకుండా హోలీ స్పిరిట్ యొక్క ప్లాన్ ఏందో, హోలీ స్పిరిట్ యొక్క డిజైర్స్ ఏందో, పరిశుద్ధాత్మ యొక్క ఈగర్ ఏందో నీ మీదకు రిలీజ్ చేసిన తర్వాత, ఇక నీ యొక్క సొంత పనులను కాదు గాని క్రీస్తుని గూర్చినటువంటి క్రియలను, క్రీస్తుని గూర్చినటువంటి కింగ్డమ్ కోసం నువ్వు పని చేయడానికి దేవుడు నిన్ను ఎస్తేరులాగా సెలెక్ట్ చేసుకొని, ఎస్తేరులాగా చూస్ చేసుకొని, నీ యొక్క జనులను, నీ యొక్క జనాంగాన్ని క్రీస్తు యొక్క కింగ్డమ్ లోనికి కనెక్ట్ చేయడానికి దేవుడే తన యొక్క పరిశుద్ధాత్మను నీ కోసం ఫోర్స్ఫుల్ గా నీ మీదకు పంపించి, నీ లోపల ఆయన యొక్క బలమైన ప్లాన్స్ ని గ్లోరీ తోటి నీ లైఫ్ లోనికి, అది ఒక బలమైన పునాది లాగా, ఒక తృష్ణ లాగా, ఒక డిజైర్ లాగా, ఒక ఆశ లాగా నీ లోపలికి తన యొక్క కోరికలను, డిజైర్స్ ని పంపించి నిన్ను దేవుని చేత సెలెక్ట్ చేసుకొని, చూస్ చేసుకొని, నీకొక కింగ్డమ్ ని రిలీజ్ చేసి వారిని పరిపాలించడానికి దేవుని యొక్క గ్లోరియస్ పవర్ఫుల్ అనాయింటింగ్ ని దేవుడు నీ మీదకి స్పెషల్ గా విడుదల చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.